హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇది వచ్చేసి గోరింటాకు అన్నమాట. ఇంకా ఇది ఏకాదశి రోజు అన్నమాట. ఏకాదశి రోజు లాగా ఇప్పుడు షేర్ చేస్తున్నాను నేను. ఇంకా ఈ మెహందీ వచ్చి ఇలా ఎందుకైందంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఈ చెట్టు ఉందంటే ముందు రోజు మార్నింగ్ తెచ్చాడు. ఇంకా ఆ రోజు ఇంకా అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాము, అందుకే ఆ ఆకులు అట్లా అయినాయి అన్నమాట. సో మెహందీ అయితే పెట్టుకున్నాం ఆ రోజు. ఇంకా ఇది వచ్చేసి ఏకాదశి రోజు అన్నమాట. ఇంకా ఇలా అయితే రెడీ అయ్యాను నేను. ఇంకా రెడీ అయిపోయి సాయంత్రం మాకు దగ్గరలో టెంపుల్ ఉంటుంది బీరంగూడలో, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్లో ఫస్ట్ దర్శనం అయితే చేసేసుకొని నెక్స్ట్ పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది, ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా వెంకటేశ్వర స్వామిది అలాగే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు, చాలా రకాలు, అందరినీ దర్శించుకోవచ్చు ఇక్కడ. ఇంకా లోపలైతే మెయిన్గా శివుని టెంపుల్ ఉంటుందన్నమాట, లింగం రూపంలో ఉంటుంది. ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది, ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఈవినింగ్ కాబట్టి చాలా వర్షం పడేలాగైతే మేఘాలు అయితే వచ్చేసాయి. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పక్కన ఇంకొక టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ విష్ణుమూర్తిది విగ్రహం అయితే ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పూజ చేయాలి కాబట్టి ఇంకా ఇంటి దగ్గర నేను పిండి దీపాలు అయితే చేసుకొచ్చాను. ఇంకా చేసుకొచ్చి ఇంకా ఇక్కడ ముగ్గు పెట్టేసి ఇంకా దీపాలు పెట్టి వెలిగించేస్తాను. ఇంకా 5 దీపాలు అయితే పెట్టాను. ఇంకా అలా వెలిగించేసి మొక్కేసి ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చాను. సో నేను మెహందీ పెట్టుకున్నామని చెప్పాను కదా, మెహందీ అయితే పెట్టుకున్నాను కానీ అలా పెట్టుకున్న తర్వాత వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను నేను. ఇంకా అందుకని చెప్పేసి అది షేర్ చేయలేను. ఇంకా అక్కడ వెలిగించేసుకొని వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసేసుకొని ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.